హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Aqua తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో ఒక సర్ప్రైజింగ్ అన్బాక్సింగ్ అయితే ఉంది. ఏంటి అంటే మన ఛానల్లో వచ్చే వీడియోస్ని అప్గ్రేడ్ చేయడానికి, అంతేకాకుండా వచ్చే వీడియోస్ కూడా క్వాలిటీలో చేయడానికైతే నేను ముందుకెళ్ళదలుచుకున్నాను. సో ఈ భాగంగానే నేనైతే ఒక మంచి DSLR 4K కెమెరా అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడిప్పుడే మన ఛానల్ కొంచెం మంచి పొజిషన్లో ఉంది. సో దీంతో ఏంటంటే నేను ఇంకా వీడియోస్ చేద్దామని అయితే డిసైడ్ చేసుకున్నా. సో ఈ కారణంగానే నేను కెమెరా అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఆ కెమెరా ఏంటి, మన ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ ఎలా ఉండబోతున్నాయి అనేది కెమెరా అన్బాక్సింగ్ చేస్తూ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదే ఫైనల్గా Panasonic Lumix G7 4K యొక్క బాక్స్ ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. సో ఇది మొత్తం కంపెనీ ప్యాకింగ్తో మొత్తం సీల్డ్గా అయితే మనకి రావడం జరిగింది. సో బాక్స్ మొత్తం అయితే మనకి బ్లాక్గా ఉంది. పైన అయితే Lumix G7 కెమెరా యొక్క సింబల్ అయితే ఇక్కడ పైన బాక్స్ని Panasonic DMC G7K అని, తర్వాత మైక్రో థర్డ్ లెన్స్ అని ఇచ్చారు. ఇక్కడ 4K అని కూడా ఇచ్చారు. సో బాక్స్ సైడ్ చూస్తే Panasonic అని మిగతా డీటెయిల్స్ అని ఇచ్చారు. సో ఇటు పక్క చూసినట్టయితే వాటి యొక్క డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అయితే ఈ పక్కన ఇచ్చారు. సో మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే కెమెరా యొక్క ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఐకాన్స్లో వేసి అయితే మనకి చూపించారు. 16 మెగాపిక్సెల్ అని, ఫుల్ HD అని, సో సంథింగ్ కెమెరా గురించి మొత్తం ఫీచర్స్ అయితే వెనకాలైతే ఉందన్నమాట. సో ఇప్పుడు మన కెమెరా అయితే లోపల ఏమేమి ఇచ్చాడు మొత్తం అయితే నాకైతే చాలా ఎగ్జైట్గా ఉంది. లోపల ఏమేమి ఉన్నాయి అని చూస్తే వెళ్దామని. సో దీనికైతే ఇక్కడ సీల్డ్ కంపెనీ సీల్డ్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. సో ఇదైతే మనకి మొత్తం కంపెనీ సీల్డ్తో వచ్చింది. ఏదైతే Panasonic కంపెనీ ఉందో డైరెక్ట్గా అక్కడ నుంచే మనకి రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ అయితే ఈ సీల్ తీసి మనం ఫస్ట్ ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకైతే మాన్యువల్ బుక్ అండ్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఛార్జర్ ఎలా వాడాలి అని ఇచ్చారు. సో దీంతోపాటు మనకి CD కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో ఇదొక డాక్యుమెంట్స్. ఈ కెమెరా వాడే ముందు ఈ మాన్యువల్ని కనుక ఒకసారి మొత్తం చూస్తే కెమెరా పర్ఫెక్ట్గా ఎలా వాడాలి అనేది మనకైతే ఒక ఐడియా వచ్చింది. సో దీని అయితే మనం పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చి ఛార్జర్, బ్యాటరీని ఛార్జ్ ఎలా చేయాలి, సో వైర్ ఎలా పెట్టాలి అనేది కూడా దీంట్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మొత్తం చదవండి. సో మనం దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ అయితే ఇలా మనకి కనబడుతుంది. సో ఇవైతే కెమెరా యొక్క క్యాప్ అండ్ ఇదైతే కెమెరా లెన్స్ అనమాట. సో ఇది కిట్ లెన్స్ మాత్రమే. సో ఈ పక్కన చూసినట్టయితే మనకి చూడండి, ఇది ఛార్జర్, బ్యాటరీ అండ్ దానికి సంబంధించినటువంటి కేబుల్, 2 కేబుల్స్ ఇచ్చారు. ఒకటేమో HDMI కేబుల్ అనమాట. సో ఈ పక్కన పెడదాం. ఇది మనకి మెయిన్ ఇదేంటి Lumix G7 స్ట్రాప్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి మెయిన్ బాడీ, కెమెరా యొక్క బాడీ అనమాట. సో మనకైతే మాన్యువల్ వచ్చింది, కెమెరా యొక్క బాడీ అయితే వచ్చింది. తర్వాత లెన్స్ యొక్క కిట్ లెన్స్ అయితే ఇచ్చాం. సో ఇది మొత్తం ప్లాస్టిక్తో బిల్డ్ అయినటువంటి క్వాలిటీతో మనకైతే వచ్చిందనమాట. సో ఇదేమో ఛార్జర్, దీని కూడా ప్రతిదీ కూడా కవర్ తీసి అయితే మీకు ఇక్కడ పెడతాను. సో ఇది వచ్చి బ్యాటరీ 1200. సో ఇది వచ్చి ఛార్జర్ అండ్ ఇది వచ్చి స్ట్రాప్. సో ఈ స్ట్రాప్ కూడా మంచి క్వాలిటీతో ఇచ్చారు. దీన్ని చూస్తే Lumix G అనే కెమెరా బాడీ విషయానికి వస్తే ఇది కూడా మొత్తం అంతా ప్లాస్టిక్తో బిల్డ్ అయినటువంటి ఆ క్వాలిటీతో మెటీరియల్తో అయితే మనకు వచ్చింది. సో ఇప్పుడు నేనైతే ఫాస్ట్గా లెన్స్ కెమెరా బాడీకి ఫిట్ చేసి నేనైతే చూపిస్తాను. ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా
లెన్స్ ఫిట్ చేసినాక కెమెరా అయితే లుక్ ఇలా ఉంది. సో దీని యొక్క ఫంక్షన్ కీస్ విషయానికి వస్తే ఇక్కడ రొటేట్ వీల్ దగ్గరకు వచ్చినట్టయితే మీరు మాన్యువల్, ఫోకస్, ఆటో ఫోకస్, మూవీకి సంబంధించినవన్నీ దీనికి ఇక్కడ మ్యాక్రో, తర్వాత పనోరమా ఇలా అయితే దీనికి నాబ్స్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చి ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇది వచ్చి క్లిక్ బటన్, దాని పక్కన రెడ్ది మాత్రం రికార్డింగ్ బటన్. సో పక్కది వచ్చి వీల్స్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి నాబ్స్, డైల్స్, ఇది కూడా సాచురేషన్ డైల్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి కెమెరాలో ఉండేవి మెనూ బటన్, ISO బటన్, తర్వాత డిస్ప్లే బటన్, క్విక్ వ్యూ బటన్. సో ఇక దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇది రొటేటబుల్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే వ్లాగర్స్కి కానీ ఇతర మనకి అనువుగా డిస్ప్లేని తిప్పుకోగలిగేలాగా దీన్ని డిజైన్ చేశారు. సో ఇది ఒకటి గుడ్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చి మన స్లాట్, బ్యాటరీ స్లాట్ అండ్ ఈ పక్కనే SD కార్డు పెట్టుకునే స్లాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మనకి రైట్ సైడ్లో చూసినట్టయితే ఈ క్యాప్ తీస్తే ఇక్కడ HDMI పోర్ట్ అండ్ AV అవుట్, తర్వాత రిమోట్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే మనకి ఇచ్చారనమాట. తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి చూసినట్టయితే ఇన్పుట్ మైక్ ఇన్పుట్ పెట్టుకోవడానికి, అంటే ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు నేను ఆన్ చేశాను. సో ఇందులో మనకి ఆన్ చేయగానే నో మెమరీ కార్డ్ అని చూపిస్తుంది, ఎందుకంటే దీనిలో నేను ఎలాంటి మెమరీ కార్డ్ వేయలేదు కాబట్టి. సో దీంట్లో మనకి ఇంకొకటి ఫ్లాష్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఫ్లాష్ రావడం జరుగుతుంది. సో అది ఫ్లాష్ అనమాట. సో ఈ కెమెరా అయితే నేను అనుకున్న దానికన్నా కొంచెం ఎక్సలెంట్గానే ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే యూట్యూబర్స్కి ఈ కెమెరా పర్ఫెక్ట్ అనేది నా పర్సనల్ సజెషన్ అనమాట. బడ్జెట్లో 4K కెమెరా, అందులోనూ మిర్రర్లెస్, ఈ ప్రైస్కి వచ్చిందంటే కొంచెం గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 200D చూసుకున్నా మనకి 60,000 అబవ్ ఉంది. 40,000లో బడ్జెట్ కెమెరాగా దీన్ని తీసుకురావటం ఒక మంచి విషయం మన యూట్యూబర్స్కి. సో ఫ్రెండ్స్, ఇది మన కొత్త లూమిక్స్ G7 యొక్క అన్బాక్సింగ్. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఈ కెమెరాతోనే తీద్దామని డిసైడ్ అయ్యాను. నేనైతే వీడియోస్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నా, కానీ మీ నుంచి నాకైతే సపోర్ట్ కావాలి. దానికి మీరు చేయాల్సిందల్లా Aqua తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, అంతేకాకుండా వచ్చిన ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూడటం, దానికి లైక్స్ ఇవ్వటం, ఇదే మీరు చేయాల్సింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.